మెస్సీతో ఫోటోకు 10 లక్షలు. ఎందుకు దిగపోతే ఏమవుతుంది? కొట్టుకోపోతా లోకం అంతే. ఆయన ఆటగాడే కావచ్చు, మంచి ప్లేయరే కావచ్చు, 10 లక్షలు ఏంది? ఇప్పుడు అభిమానులు అంటే ఏమంటారు, కొంచెం మనం ప్రేమతో చూసుకోవాలి. అభిమానులు అంటే దగ్గర చూసుకోవాలి. ఈ ప్రజలు లేకపోతే ఈయనెవరు? అది ఈ అభిమానులు గ్రహించాలి. చూడండి, ప్రజలు ఆదరించినంత వరకే కదా ఈయనకి క్రేజు. అంతే కదా. వాళ్ళ దగ్గర నువ్వు వాళ్ళనే పిండుతున్నావు అంటే నువ్వు ఎందుకు? అంటే బిజినెస్ అంతే కదా. ఈ జనాలకు కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించురి. 100 మందికి మాత్రమే అవకాశం అంట. వల్ల 100 మందికి ఆశ కాదు, 30 వస్తుంది కదా. 11 ఎందుకంటే గంట పాటు ఫుట్బాల్ దిగ్గజం. ఎందుకు 100 మందిని పెడతారంటే ఇది ఒక స్ట్రాటజిక్ ఎత్తుగడ. ఇక అందరికి ఇప్పుడు ఫ్రీగా ఇవ్వాలి పడితే అన్నాం అనుకో, చీప్ అయిపోతాం. అదే ఒక లిమిట్ పెట్టినాం అనుకో, కొట్లాడుకుంటారు నాకని. అంటే 100 మందికి పెట్టింది కాబట్టి ఆయన తో ఫోటో దిగితే పెద్దగా ఏదో వచ్చేస్తుంది, ఏదో అయిపోతుంది అన్నట్లుగా జనాలు. ఇంకోటి ఏంటంటే 100 మందికి ఇస్తా నేనని చెప్పేసి ఈయనే చెప్తున్నాడు. 10 లక్షలు అన్నారు అనుకో, 10 మంది వస్తారు, 20 మంది వస్తారు. కానీ 100 అన్నారు అనుకో, ఓహో ఇంకెక్కువ తట్టురు అని చెప్పేసి 100 మంది రావడానికి ఇది ఒకటి. అంటే ఇప్పుడు ఈయన పైసలు సంపాదించుకోవడానికి వస్తున్నావు విధంగా. ఏం ఇప్పుడు తెలంగాణ అల్లల్లా ఆడుతుంది. మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది. ఆటో డ్రైవర్లకు తిందామంటే తిండి లేదు. ఆటో డ్రైవర్లకు నెలకు 1000 రూపాయలు ఇస్తామన్నారు, సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత. ఇవన్నీ ఇవి కదా చేయాల్సింది తెలంగాణ. ఇప్పుడు నువ్వు ఫుట్బాల్ ఆడితే ఏమవుతుంది, ఆడకపోతే ఏమవుతుంది? 60 ఏళ్ళు ఉన్నావు, పోయి పుసుకునేనన్నా జారినావు అనుకో. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.